హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మీరు అమెజాన్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ ఉపయోగిస్తున్నట్టయితే వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ మీరు ఇప్పుడు చూడబోయే సెట్టింగ్ గురించి తెలుసో లేదో కామెంట్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియో చేయాలా, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అమెజాన్ బాగా ట్రస్టెడ్ అప్లికేషన్. ఆల్మోస్ట్ అందరూ కూడా అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ షాపింగ్ అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది అమెజానే. అందువల్ల ఈ యాప్ ఉపయోగిస్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఈ మధ్య కాలంలో మీరు గమనించే ఉంటారు, చాలా మంది మన లాగిన్ డీటెయిల్స్ అవి దొంగిలించడం కోసం రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. వాటిలో ఒకటి ఏంటంటే మనకి 80% డిస్కౌంట్, 90% డిస్కౌంట్ అంటూ లింక్స్ పంపిస్తారు. నార్మల్గా ఇవి వాట్సాప్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి క్లిక్ చేసిన వెంటనే చాలా సందర్భాల్లో మనకి అది ఫేక్ అని తెలిసిపోతుంది. కానీ ఎవరైనా కానీ అది నిజం అనుకొని అందులో వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసినట్టయితే ఎవరైతే ఆ లింక్ పంపించారో వాళ్ళకి ఇన్స్టెంట్గా మన డీటెయిల్స్ తెలిసిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన అమెజాన్ అకౌంట్ని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అమెజాన్ పే బ్యాలెన్స్ ఉంటే అది కూడా జీరో అయిపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, మెనూ దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత చూస్తున్నారు కదా, మీకు యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే లాగిన్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీరు కిందకు వెళ్ళినట్టయితే మీకు ఒక చోట ఎడిట్ అని కనిపిస్తుంది. చూసారు కదా, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అని ఉంటాయన్నమాట. ఇది తప్పనిసరిగా మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎడిట్ చేయండి. ఎడిట్ చేసిన తర్వాత మీకు మరొకసారి ఈ విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అంటూ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ వాట్సాప్ లేదా జీమెయిల్లో గమనించే ఉంటారు, 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా అలాగే పనిచేస్తుంది. దీనివల్ల ఎవరైనా కానీ మన లాగిన్ డీటెయిల్స్ తెలిసినా కానీ లాగిన్ అయ్యే అవకాశం చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ కింద ఉన్న గెట్ స్టార్టెడ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇలాంటి స్క్రీన్ వస్తుందన్నమాట. ఆల్రెడీ మీరు మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఉంచినట్టయితే మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. లేదా మీరు ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ సెండ్ కోడ్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుందన్నమాట. ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. లాస్ట్లో చూస్తున్నారు కదా, ప్లీజ్ ఎంటర్ ద కోడ్ దట్ ఈస్ సెండ్ టు యువర్ డివైస్ అని ఉంది, అది ఎంటర్ చేయాలి. ఒక్కసారి మీరు ఈ విధంగా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ వెరిఫై కోడ్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాడ్ బ్యాకప్ మెథడ్ అని ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా కారణం వల్ల మీ ఫోన్ నెంబర్కి కోడ్స్ రానట్టయితే మీరు ఇక్కడ బ్యాకప్ మెథడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద చూస్తున్నారు కదా, మీకు మరొక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే మరొక నెంబర్ కూడా ఇవ్వచ్చు. దానికోసం మళ్ళీ మీరు సింపుల్గా ఇక్కడ మరో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ దగ్గర ట్యాప్ చేయండి. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, ప్లీజ్ సెండ్ కోడ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. కానీ ఇది బ్యాకప్ మాత్రమే. నార్మల్గా మీరు ఫస్ట్ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశారో అదే నెంబర్కి మెసేజెస్ అన్నీ కూడా వస్తాయి. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు మెసేజెస్ ఆ నెంబర్కి రానట్టయితే అప్పుడు మనకి ఈ నెంబర్కి, సెకండ్ నెంబర్కి మెసేజెస్ అవి వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ప్లీజ్ వెరిఫై కోడ్ దగ్గర మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఇలాంటి స్క్రీన్ వస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ డన్ అని ఉంది. అలాగే కింద మీరు గమనించినట్టయితే ఐ గాట్ ఇట్, ప్లీజ్ టర్న్ ఆన్ ద 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు, మీకు ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ మీరు అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ అయ్యేటప్పుడు మీకు SMS కూడా వస్తుంది. ఆ OTP ఎంటర్ చేస్తేనే మీరు లాగిన్ అవ్వగలరు. ఈ విధంగా మీరు అమెజాన్ అకౌంట్ని సెక్యూర్గా మార్చుకోవచ్చు. ఈ సెట్టింగ్ గురించి ఆల్రెడీ మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. తెలిసినా తెలియకపోయినా తప్పనిసరిగా వీడియో లైక్ చేసి షేర్ చేసినట్టయితే మిగతా వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.